రావణ్ అనే వ్యక్తి ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉండే వ్యక్తి, ఒక నాస్తికుడు, ఒక అభ్యుదయ సమాజాన్ని చూడాలి అని అనుకునే వ్యక్తి, ఎక్కడైనా అన్యాయం జరిగితే చాలా గట్టిగా క్వశ్చన్ చేసే వ్యక్తి, భయము అనేది తెలియని ఒక వ్యక్తి. ఇవాళ ప్రజల సమస్యల మీద ఏ రాజకీయ నాయకుడు కొట్లాడుతున్నాడు రాబోయే ఒక ఫ్యాక్ట్ మాట్లాడదాం. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక్క దగ్గర నన్ను మాట్లాడుతుందా? వెదర్ యూ టేక్ పాక్సో దగ్గర నుంచి తీసుకుంటే, మా దాడుల కాడ నుంచి తీసుకొని మాట్లాడినా ఎవరన్నా మెయిన్ స్ట్రీమ్ వాడు మాట్లాడుతున్నాడా? యూట్యూబర్ పైన దాడి, చెప్పులేసి సత్కరించిన దాడి అని చెప్పి మాట్లాడిరు తప్ప అసలు దాడి ఎందుకు జరిగింది అన్న విషయం మీద ఎవడన్నా ప్రస్తావన చేసిండా? ప్రజల ముంగటికి తీసుకొచ్చింది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళకు కాంపిటీషన్ అయిపోయినారంటే ఎవరికి నైతికత ఉన్నది, ఎవరికి నిజాయితీ ఉన్నదని నువ్వు ఆలోచించాలా. అందుకే ద రా వర్జన్ ఆఫ్ రావణ్కి వి సపోర్ట్ రావణ్ అని చెప్పి మాట్లాడుతున్నాం. నా మీద మస్తు నెగటివ్ ట్రోల్ అవుతుంది వచ్చు, నేను మానవతావాదులకు సపోర్ట్ చేస్తా ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారి మాటలో చిరంజీవి గారి కూతురు గురించి ఇవన్నీ రాజకీయాలకు సంబంధం లేని తప్పుడు మాట్లాడారు. ఎవరు రాష్ట్రం